నమస్తే విద్యుని స్వాగతం లక్ష్యం సమాజీతం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు విద్యుని న్యూస్ వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో మేడే వేడుకలు కార్మికులకు సరుకులు పంపిణీ చేసిన డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా సికింద్రాబాద్ మోండా మార్కెట్లో త్రాగునీరు వాటర్ ప్లాంట్ ప్రారంభం కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రం అభినందించిందన్న మంత్రి తలసాని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి బుగ్గన ఓపెన్ ఛాలెంజ్ కరోనా కిట్ల కొనుగోలులో తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజీనామా రెడీ అంటూ వ్యాఖ్య విశాఖలో తొలి కరోనా మరణం ఆందోళన అధికారుల యంత్రాంగం తూర్పుగోదావరి జిల్లా రామవరంలో స్థానికుల ఆందోళన సమాచారం ఇవ్వకుండా క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశారని ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే రోజువారీ వేతనాలపై ఆధారపడే అసంఘటిత కార్మికులు ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితులలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని V3 న్యూస్ వైశ్య వికాస వేదికల చైర్మన్ కాచం సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమానికి V3 న్యూస్ వైశ్య వికాస వేదిక ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. శుక్రవారం మేడేను పురస్కరించుకొని V3 న్యూస్ వైశ్య వికాస వేదికల సంయుక్త ఆధ్వర్యంలో 200 మంది అసంఘటిత కార్మికులకు చైతన్యపురిలోని V3 న్యూస్ కార్యాలయం వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చైతన్యపురి రజక సంఘం పెయింటర్స్ అసోసియేషన్ నాయకులు జానయ్య పగిల పుల్లె ఆధ్వర్యంలోని కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిత్యావసర సరుకులు స్వీకరించారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో యావత్ మానవాళి కనీస వసతులు కూడా లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ వైశ్య వికాస వేదిక సభ్యులు నంగనూరు రమేష్, అలంపల్లి సాంబశివ, కాచం శ్రీనివాస్, కాచం సాయి, మనసాని సుధీర్, భూపేష్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో హమాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు హమాలి శ్రీనివాస్ అధ్యక్షతన మల్లాపూర్ గ్రౌండ్లో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించి బిఆర్ అంబేద్కర్ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ పల్ల కిరణ్ కుమార్ రెడ్డి, ఉద్యమకారులు సంపత్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక లోకం ఈరోజు సంబరాలు చేసుకునే దినం. ఈ మేడే సందర్భంగా కార్మిక లోకానికి మా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు కార్మిక వర్గం తన హక్కుల కోసం పని గంటలు తగ్గాలని, పనికి తగ్గట్టుగా వేతనం చెల్లించాలని, కార్మిక వర్గాన్ని ఉత్పత్తిలో భాగస్వాములుగా చూడాలని చికాగో నగరంలో ఏ కార్మిక వర్గం అయితే ఆనాడు పోరాటం చేసిందో ఆ పోరాటంలో అసలు బాసినటువంటి అమరవీరుల రక్తంతో తడిసినటువంటి జెండా ఆ దినం ఈ మేడే సందర్భంగా ప్రభుత్వ పక్షాన
సివిల్ సప్లైస్లో పనిచేసేటువంటి మా కార్మికులు, హమాలీ కార్మికులు, మున్సిపాలిటీలో మల్లాపూర్ ఏరియాలో మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మిక వర్గం ఇవాళ లాక్డౌన్ కొనసాగుతున్న సందర్భంలో తలసీమియా, సికిల్ సెల్ పేషెంట్లు కానీ, ప్రమాదాలకు గురైనటువంటి పేషెంట్లకు, డెలివరీ జరుగుతున్న మహిళలకు ఏ రక్తమైతే అవసరం ఉందో ఆ రక్త నిల్వలు పెంచాలని మా పక్షాన మేము ఒక అప్పీల్ చేస్తే ఎక్కడికక్కడ వేలాది మంది స్పందించి రక్తాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ పిలుపులో భాగంగానే ఇలా సివిల్ సప్లైస్లో పనిచేసేటువంటి మా అమాలీ మిత్రులు, మా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ రక్త దాన శిబిరాన్ని ఈరోజు కండక్ట్ చేసి వందల మంది ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడికక్కడ రక్త నిల్వలు అయితే తగ్గిపోతూ ఉన్నాయో ఆ రక్త నిల్వలు పెంచడం కోసం ముందుకొచ్చి రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. కూకట్పల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కిరణ్ గుప్తా జన్మదిన సందర్భంగా బాల్నగర్ కోమటి బస్తీలోని 300 మంది నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సతీష్ గౌడ్, బాల్నగర్ కార్పొరేటర్ నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈ లాక్డౌన్ సమయంలో ఈరోజు నా బర్త్డే. ఈ లాక్డౌన్ సమయంలో నేను ఎలాంటి బర్త్డే చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేను. మొత్తం దేశం మొత్తం అంత బాధలో ఉంది. కానీ ఇవాళ ఏదో నా వంతు సాయం చేయాలని నాకు ఒక చిన్న కోరిక పుట్టింది. మా కృష్ణారావు ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో, కేసీఆర్ గారి ఆదేశాలతో తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఇక్కడ ఏ ఒక్క నిరుపేద కూడా ఆకలితో అనుమతించొద్దని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. మా కుకుట్పల్లి నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించొద్దని చెప్పి కుకుట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా అన్నగారి ఆదేశాల మేరకు, ఆయన స్ఫూర్తితో నేను ఇవాళ ఒక దాదాపు 300 మందికి నేను నిరుపేదలకు, బాల్నగర్ కొమ్మడి బస్సులోని నిరుపేదలకు అందరికీ నేను 5 కిలోల రైసు, 1/2 కేజీ ఆయిల్, 1/2 కిలో పప్పు, కారం, పసుపు, ఇంక ఇతర కొన్ని సరుకులు మొత్తము ఒక్కొక్కరికి 250 రూపాయలు చేసినంత కిట్ నేను చేసి ఇవాళ పంచడం జరిగింది. బియ్యం ఉమ్మడి కార్యకర్తలు చెప్తున్నాం, పోయి ఇంట్లో 5 కిలోల బియ్యం పప్పు ఇచ్చేస్తాం. ముస్లిమ్స్ కూడా ప్రతి డివిజన్ 100 బ్యాగులు ఇచ్చాం. రంజాన్ సందర్భంగా ప్రతి డివిజన్ 100 బ్యాగులు, కొత్త మొన్నటి కాక నూతనానికి ఇచ్చాం. ఎల్లు నుంచి పంచుతాం. నిరుపేద ముస్లింకి ఇవ్వండి, రంజాన్ ఉంది చేయండి. క్రైస్తవులు కూడా పంపించాం. బ్రాహ్మణులు, 10 బ్రాహ్మణులు, గుళ్ళలో బ్రాహ్మణులు, నిరుపేద బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుతుంటే వాళ్ళకు కూడా బియ్యం పంపించాం. దాని విలేకరులకు 25 కిలోలు బియ్యం ఏదైనా మీకు వచ్చినాయా రాదా మీరు చెప్పండి. కడమతి అయితే అందరికి వచ్చింది. సికింద్రాబాద్లోని పురాతన మొండ మార్కెట్లో త్రాగునీరు వాటర్ ప్లాంట్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఏళ్ల చరిత్ర ఉన్న మొండ మార్కెట్లో కూరగాయలు, కిరాణా వస్తువులు, మాంసం, పండ్లు, పూలు వంటి చిరు వ్యాపారాలు చేసుకునే వారి దాహార్తిని తీర్చేందుకు ఈ వాటర్ ప్లాంట్ను ప్రారంభించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా నిన్న కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ సరైనది కాదని, ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి మంచి సలహా సూచనలు చేశారు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున అధికారులు తెలంగాణ రాష్ట్రంలో 4 రోజులుగా పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని అభినందించారని అన్నారు. అందరూ ఒక ట్యాంక్ ఏమో మన బోరింగ్ గ్యాస్ స్టాచ్యూగా పెట్టాము. అది ఇంకా ఫిట్టింగ్ కాదు. ఫిట్టింగ్ అయినా కనెక్షన్ దానిలోకి ఇచ్చేస్తారు. అదొకటి అటువైపు నుంచి హైదరాబాద్లో పెద్ద మార్కెట్ ఇది. అంటే దీంట్లో నీకు కూరగాయలు కానీ, ఆకుకూరలు, ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే గ్రెయిన్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనకందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో రీసెంట్గా విజిట్ చేసినప్పుడు కొంత తాగడానికి నీళ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, కొంత రోడ్డు కానీ, అదేవిధంగా చెట్లు ఏవైతే
మనకు హరితహారంలో తీసుకున్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడుకున్నాం. అయితే దీంట్లో 2 బోర్వెల్ ఆల్రెడీ చేశారు. రెండోది మనకు ఇక్కడనే ఒక దాదా ఇవ్వచ్చు అని చెప్పి ఈ ఆర్ఓ ప్లాంట్ పెట్టిమంటే దాన్ని పెట్టేయడం. అదేవిధంగా మన వాటర్ వర్క్ జీఎం గారు రమణారెడ్డి గారు మిగిలిన ఈ సివరేజ్ పైపులు కానివ్వండి, లేకపోతే దానికి కావాల్సినటువంటి ట్యాప్స్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేయడం. మా జిహెచ్ఎంసీ డీసీ గారు కూడా దీంట్లో స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకోవడం, జిహెచ్ఎంసీ నుంచి తీసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడు చూసినా ఇక్కడ చెత్త చెదారం అంతా విపరీతంగా ఉంటుంది. వారు వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఇవన్నీ ఇక్కడ నుంచి ముందట నొక్కి ఎట్లా పెట్టాలి? అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే చిన్న చిన్న నువ్వు వెనక పని వస్తుంది కొంత డ్యామేజ్ అయినటువంటి రోడ్స్ కావచ్చు, ఎస్ఎస్ రోడ్లు కావచ్చు, రెండోది స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, తాగడానికి ప్రధానంగా నీళ్లు. ఈరోజు చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే ఆ నీళ్లు మన ట్యాప్ ఓపెన్ చేసినాయి, చల్లటి మంచినీళ్ళు తాగడానికి. కూడా ఇంత పెద్ద క్రైసిస్లో కూడా ఈ ఖాళీ డ్యామ్లో కొంచెం డెవలప్మెంట్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. దీనికి స్ఫూర్తి కేటీఆర్ గారు ఒక మున్సిపల్ మినిస్టర్గా ఉండడం, మనకి ఖాళీ టైంలో ఈ వర్క్ అన్న చేయించుకుంటూ పోతే చాలా వరకు ప్రజలకు ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకోటి వలస కూలీల మీద రాత్రి కిషన్ రెడ్డి గారు నాకు 9:45 ఫోన్ చేశారు. అన్న మీరు చెప్పిన సజెషన్ బాగుంది, తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. పొద్దున్న ఒక జార్ఖండ్ ట్రైన్ కూడా పోయిందంటే ఇక్కడ నుంచి నాకు మా సెక్రటరీ చెప్పారు. కాబట్టి అది హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో కార్మికుల దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఊర నరసింహగుప్తా ఆధ్వర్యంలో 150 మంది ఆటో డ్రైవర్లకు బియ్యం, సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. కష్టకాలంలో సహాయం తమను ఆదుకున్నందుకు వారికి ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై కేసీఆర్, జై జై కేటీఆర్. ఈరోజు కరోనాలో భాగంగా ఈరోజు మే డే అంటే కార్మిక దినోత్సవం సందర్భంగా, మా అమ్మవారి జయంతి సందర్భంగా ఈ ఆటో కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తాం జరుగుతున్నది. 10 కిలోల బియ్యము, కిరాణా సామాను, కూరగాయలు వాళ్ళకి ఇంటికి సరిపడా నేను సమకూర్చే మా కుటుంబం. నా పేరు ఊరా నరసింహగుప్తా. నేను సీనియర్ టీఆర్ఎస్ నాయకుడిని. మొదటి 2002లోనూ పోటీ చేసి ఎదైనాం. కాబట్టి మేడే సందర్భంగా వాళ్లకు ఏంటంటే ఆటో నడుపుకునే వాళ్ళు సరిగ్గా ఉపాధి లేక ఇది చేస్తున్నందుకు ఆ యొక్క మాకు మనసుకు వచ్చి వాళ్ళకు సహాయ సహకారం అందించాలని చెప్పి నేను ఈ కరోనా టైంలో వాళ్లకు ఉడతా భక్తిగా నా యొక్క సహాయాన్ని అందిస్తున్నాము. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తన స్వగ్రామంలోని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రవెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శివరాత్రి మమత భక్తగా శ్రీను
శివరాత్రి ఇద్దయ అతని భార్య వికలాంగురాలు శ్రీను గొప్ప శ్రీను సుమతి కొన్ని మధు ఒకటి శివరాత్రి సుధాకర్ ఆమె ఎడ్డి ఆమె నోరు తెలిసి అడగలేదు. బెల్లంకొండ యాకయ్య కూడా ఆలోచించుకోవాలి. ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇది 120 ఏళ్ళ కింద ఒకసారి వచ్చిందట. 120 ఏళ్ళ కింద వచ్చినప్పుడు కోట్ల మంది చనిపోయింది అనేది మన పెద్దలు చెప్తున్నారు, శాస్త్రజ్ఞులు. ఒక 300-400 ఏళ్ళ కింద గత్తర వచ్చిందట. ఆ గత్తర పేరు మన ఊళ్ళలో విన్నాం. గత్తర వచ్చి చాలా గ్రామాలు ఖాళీ అయినాయి అనే పేరు కూడా విన్నాం. దానికంటే ఇది భయంకరమైన రోగం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ప్రతి గింజ నెలైనా 2 నెలలైనా కొనిపించే బాధ్యత నాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలుస్తుంది. ఆతురత పడి కళ్ళాల దగ్గర తీసుకొచ్చి ఆగమాగం కాకుండా మీరు టోకెన్ ఇచ్చిన వాళ్ళే కళ్ళం దగ్గరికి పోవాలి. ఆడికి పోయి టోకెన్ వాళ్ళే పోయి పెట్టేటట్టు చేయండి. నెలైనా 2 నెలలైనా మేము కొంటాం. ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని పనులు చేస్తున్నాయి. వేరే రాష్ట్రంలో ఇంత చేస్తలేవు. నేనైనా కూడా నా బిడ్డ, నా కొడుకు, నా బంధువులు, స్నేహితులు వాళ్ళు కూడా నాకు సాయం చేసినారు. నాన్న నువ్వు ఎలక్షన్లు అప్పుడే ఖర్చు పెట్టుడు కాదు, కొందరు పేదలకు కూడా ఏదైనా సాయం చేయమంటే వాళ్ళు 1,50,00,000 నాకు ఇచ్చారు. నాకు ఇస్తే నేను కొన్ని పేదలకు ఇచ్చాను. ఈ మాస్కులు కూడా ప్రతి ఒక్క ఇంటికి మాస్క్ పోవాలని మాస్కులు కూడా కొట్టించారు వాళ్ళు. నేను ఎందుకంటున్నా అంటే నేను కూడా అందరికి ఇవ్వలేదు. కానీ నేను మొన్న చెప్పాను రాయపర్తిలో, ఊళ్ళల్లో పేదవాళ్ళకు సాయం చేసినట్టు మీరు తెచ్చుకో. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ నెల రోజులు మన రాజకీయాలు పక్కకు పెట్టండి. రాజకీయాలు వద్దు, బొందొద్దు. ఈ జగిత్యాల జిల్లా కోడిమేల మండలం పూడూరు ఐకేపీ వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం ఎమ్మెల్యేకి వరిధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవాలపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదని అన్నారు. రైతులు పండించిన ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి గింజ కొనుక్కోవడంలోనే విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా రైతులకు ఇబ్బందులు పెట్టకుండా వరిధాన్యం సక్రమంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడ చేతులు పోసుకొని పట్టుకొని ఎత్తారంటే పోసిన 200 ఇటుకి తేవాలంటే 800 ఆడికి తీసుకుంటుండే, 800 ఇటుకి తీసుకుంటూ పోసిన 500 తీసుకుంటారు. 1,400 రూపాయలు ఒక ట్రాక్టర్ ధర నష్టపోతున్నాం. నేను అదే ఫస్ట్ లొల్లి పెట్టింది అది కల్లం కార్డ్ని రైస్ మిల్లర్లు చెప్తురా మీకు కావనా? రైస్ మిల్లర్లు చెప్తురా 2 కిలోలు ఎక్కువ జోకమని. పట్టినాక పడితే ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత నష్టపోతుంది. ఈ ఏసంగి పంటకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ నాట్లేసిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ మెడవిరుగుడు రోగం అనేది పంటల మీద దాడి చేయడం జరిగింది. దానివల్ల వ్యవసాయ శాఖ అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు ఈ తప్ప తాలు అనేది ఏర్పడ్డది. ఇలా నిజంగా వాళ్ళు ఆనాడు కరెక్ట్ స్పందించినట్టుంటే ఈ పరిస్థితి ఉండకపోయేది. దీనివల్ల ఒక ఎకరానికి రైతు దాదాపు 10 నుంచి 13,000 రూపాయలు నష్టపోవడం జరుగుతుంది. ఇలా ఒక ఎకరానికి 30 క్వింటాలు వండాల్సిన వరి ధాన్యం ఇలా 25% నష్టపోయి
22 నుంచి 25 క్వింటాల మధ్యలో ఇలా పంట చేతికి వచ్చింది. దీన్ని కూడా తప్ప తాలు పేరుతోటి మార్కెట్ సెంటర్లలో ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై వాళ్ళు ఇచ్చే కమిషన్లకు వాళ్ళు ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఇలా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షాన మేము ఖచ్చితంగా నిలబడతాం. వాళ్ళు ఇలా ఏదైతే 2 కిలోలు ఎక్కువ కొంటారని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. నిన్న గౌరవ కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినాం, జేసీ గారి దృష్టి తీసుకుపోయినాం. వాళ్ళు కూడా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా 40 కిలోల కంటే ఎక్కువ పెడితే ఆ రైస్ మిల్లకు సంబంధించి. పెద్దపల్లి జిల్లా గోదావరికని 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యాలక్ష్మణ్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ మరియు మాజీ కార్పొరేటర్ గోపాలరావు అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నారని అన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని చాలా మంది అనగారిన వర్గ ప్రజలు ఈ 48 డివిజన్లో ఉన్నారు. ఈ 48 డివిజన్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో విజయ డ్యాంక మోగించి ఒక చక్కటి విజయకేతనం ఎగరవేసినటువంటి మన పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ గారు ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏంటంటే కేవలం 48వ డివిజన్ పరిధిలోనే కాదు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఆసుపత్రులకు వచ్చే రోగుల కోసం వాళ్ళకు సంబంధించినటువంటి డిపెండెంట్స్ కోసం మేము అన్నదానం చేయాలి. ఈ అన్నదానం ఈ ఒక్క రోజుకో, ఈ గంటకో, ఈ 2 గంటలకు పరిమితం చేయొద్దు. నిత్య అన్నదానం అంటే ఈ యొక్క కరోనా ప్రభావం ఉన్నంత కాలం మేము ఈ ప్రాంతంలో పాత మున్సిపల్ ఆఫీసులో ఈ ప్రాంగణంలో మేము నిత్య అన్నదానం చేయాలనేటువంటి సంకల్పానికి రావడం ఆ విద్యా లక్ష్మణ్ గౌడ్ గారికి మనం ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా అభినందన తెలియజేద్దాం. చాలా మంది పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడవుతున్నారు. దాన్ని గ్రహించి ఇప్పటికే దాదాపు నాకు తెలిసి ఒక 3 సార్లు ఈ 48 డివిజన్ల ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు ప్రతి ఇంటికి వారు స్వయంగా ప్యాక్ చేసి ఆ కార్పొరేటర్ సోదరి విద్యా గారు, లక్ష్మణ్ గారు నిజంగా వారికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమం, మరి భోజనాలు కూడా పెట్టాలని చెప్పి ఒక ఆలోచనతో ఇక్కడ దాతలందరినీ అడిగి వాళ్ళు ముందు పడి ఎంతో శ్రమతో పొద్దున నాకు తెలిసి 4 గంటల నుంచి కష్టపడుతున్నారు. మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి దంపతుల దగ్గరికి ధన్యవాదాలు తెలుస్తుంది. మా కార్పొరేటర్ గారికి మరి గౌరవనీయ మీడగా రావాల్సి ఉండే కొన్ని కారణాలు రాలేకపోతున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాత దామరాజుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ మైదా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను ప్రతిమ ఫౌండేషన్ వారు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కట్టపల్లి సరోజన ఆదిరెడ్డి, పిఎస్ఎస్ మల్లాపూర్ డైరెక్టర్ సూతారి రాజేందర్, ఎంపీటీసీ ఖ్యాతం సుజాత నరేష్, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉప సర్పంచ్ అయ్యూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సవాల్ విసిరారు. కరోనా కిట్ల కొనుగోలులో తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తామని అన్నారు. రేపు ఉదయం 9:30 లోపు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే కన్నా తన పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. తాను డైరెక్టర్గా ఉన్న కంపెనీ ద్వారా ఏపీ ప్రభుత్వం కరోనా కిట్లు కొనుగోలు చేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలపై స్పందించిన బుగ్గన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. See, it has become very easy because he is sitting somewhere else in another state. So all that he does is just simply on visual Zoom or something, he keeps speaking about, speaks wrongly about what is being done. It's not even that he is speaking any truth. See, he said the government is negligent. So Andhra Pradesh stands number 1 in the number of tests per million. So if will a negligent state stand first in the number of tests per million? So what is the concept of handling COVID? The concept of handling COVID is number 1 testing, number 2 isolation, and then
giving medical attention to the required. So testing plays one of the most important part in COVID management. So we stand number 1 in the test per million. So does it mean that we are negligent? Does Mr. Chandrababu Naidu actually understand what he is saying? Then he said, see, our Chief Minister said, we have to live with this for quite some time. That is, the whole world knows about it. So we have to now do the COVID management. తొలి కరోనా మరణం నమోదైంది. ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు తప్ప మరణాలు సంభవించిన విశాఖలో ఇప్పుడు డెత్ నమోదు కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. విశాఖకు చెందిన వృద్ధుడు కిడ్నీ సమస్యతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. వృద్ధుడి మరణంపై అనుమానం వచ్చిన వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. దీంతో విశాఖలో ఫస్ట్ కరోనా డెత్ నమోదైంది. అయితే ముందుగా ఇది సాధారణ మరణంగా భావించిన క్రమంలో ఆ వృద్ధుడికి మృతదేహాన్ని తరలించేందుకు సన్నాహాలు చేశారు. మేము రావట్లేదా? శ్రీకాకుళం జిల్లా రాజమండలం డోలపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న వలస కార్మికులను ఏపీ ప్రభుత్వం స్వస్థలాలకు రప్పిస్తుంది. ఇందులో భాగంగా రావులపాలెం నుంచి 4 బస్సుల్లో 200 మంది కార్మికులను డోలపేటకు తరలించారు. ఈ ఉదయం డోలపేటకు చేరుకున్న వీరికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అధికారులు క్వారంటైన్ ఏర్పాటు చేశారు. తమ నివాసాల మధ్య క్వారంటైన్ ఏర్పాటు చేయవద్దని అడ్డుకున్న స్థానికులు వలస కూలీల్లో ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తమ పరిస్థితి ఏం కావాలని వారు ప్రశ్నించారు. వారితో అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వారి లాఠీలకు పని కల్పించారు. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి, మహిళలకు కూడా గాయపడ్డారు. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వారంటైన్ అనుమతించబోమని స్థానికులు తేల్చి చెప్పారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. V3 న్యూస్ వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో మేడే వేడుకలు. కార్మికులకు సరుకులు పంపిణీ చేసిన డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో త్రాగునీరు వాటర్ ప్లాంట్ ప్రారంభం. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రం అభినందించిందన్న మంత్రి తలసాని. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి బుగ్గన ఓపెన్ ఛాలెంజ్. కరోనా కిట్ల కొనుగోలులో తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజీనామా రెడీ అంటూ వ్యాఖ్య. విశాఖలో తొలి కరోనా మరణం, ఆందోళన అధికారుల యంత్రాంగం. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో స్థానికుల ఆందోళన. సమాచారం ఇవ్వకుండా క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశారని ఆరోపణ. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.